హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చూడండి, ఈరోజు గోంగూర పప్పు అయితే వండుతున్నాను. మా హస్బెండ్ గోంగూర వేసారన్నాను కదా, ఎంత బాగా వచ్చేసిందో. ఇంక ఈ గోంగూర కోయడానికి అయితే గడ్డెల్లోకి వచ్చాను ఫ్రెండ్స్. గోంగూర అయితే సూపర్గా వచ్చింది. ఇంక దీన్ని కోసిన తర్వాత అయితే కర్రీ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మా ఆంధ్ర స్టైల్లో గోంగూర పప్పు ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా గోంగూరను అయితే 2 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పప్పు అయితే ఇలా నానబెట్టుకున్నాను. ఏ పప్పు అయితే ఫ్రెండ్స్, కందిపప్పు. ఇంకా మనకి గోంగూర అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా పెసరపప్పు అయితే అస్సలు బాగోదనమాట. కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు అన్నది ఈజీగా నానుతుంది. తర్వాత నానడం వల్ల పప్పు గోంగూర కూడా మనం బాగా ఉడుకుతాయి. ఇంకా మెదిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. లేదంటే పప్పు అప్పటికప్పుడు వేసామనుకో బద్దల్లా ఉండిపోయి అసలు టేస్ట్ అనేది బాగోదనమాట. ఎప్పుడైనా గోంగూర పప్పు వేసినప్పుడు డెఫినెట్గా హాఫ్ అన్ అవర్ ముందు అయితే పప్పుని నానబెట్టుకుంటే మనం గోంగూర పప్పు అన్నది సూపర్గా ఉడికిపోతుంది. అలాగే వేరే పప్పు వేసి కర్రీ వండుదామన్నా సరే అసలు టేస్ట్ బాగోదు. కందిపప్పు గోంగూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. అలా నేను పప్పు వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, అలాగే ఒక టమాటీ, అలాగే గోంగూర వేసేసుకొని కొద్ది కారం, కొద్దిగా ఉప్పు, కొద్ది చిన్న పసుపు వేసుకున్నాను అనమాట. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మీరు తగ్గిన కారాన్ని అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత తింటారో అంత. ఇంకా కుక్కర్ని అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా మనం ఉడికిచ్చేసుకోవాలి. 3 కానీ 4 కానీ వచ్చేటప్పటికి గోంగూర చూసారా ఎంత మెత్తగా అయితే ఉడిపోయింది కదా. చాలా సింపుల్గా మనం ఒక 10 మినిట్స్లో అయితే గోంగూర పప్పు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా లేత కూర కాబట్టి ఇలా గరిటతో అంటే చాలు మెదిగిపోతుంది అనమాట పప్పు గోంగూరన. నేను ఈ గరిటెతో చూడండి ఇలాగ అంటున్నాను, మ్యాష్ అయిపోతుంది, మెత్తగా అయిపోయింది. ఇంకా మనం ఏమీ మెదపవసరం లేదు. పప్పు గుత్తి తాటిని ఇలా గరిటెతో అంటే చాలు. ఇలా మెదిగిపోయిన తర్వాత మనం ఇంక దీనికైతే పోపుని పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్, మనకి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసేసుకొని మనం వేగిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్ గోంగూర పప్పు. మండే కానీ సాటర్డే కానీ చేసుకొని తినండి ఫ్రెండ్స్, అదిరిపోతుంది. సింపుల్ కూడా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇంకా ఆంధ్రా నుంచి తెచ్చుకొని ఇక్కడ గుజరాత్లో వండుకొని తింటున్నాను కదా, నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇన్ని రోజుల నుంచి ఎందుకు వేయలేదని ఫీల్ అయ్యాను. మీకు కూడా నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.